హలో అండి, నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనము ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, దానివల్ల ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే యూట్రస్ లోపల టిష్యూ లైనింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ టిష్యూ లైనింగ్ ఎప్పుడైతే యూట్రస్లో కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ద యూట్రస్ అంటే ఓవరీస్ కానీ, ఫెలోపియన్ ట్యూబ్స్ కానీ, లేదా పెల్విక్ పెరిటోనియం కానీ, సో అలాంటి ప్లేసెస్లో ఎక్కడైనా కూడా వెళ్ళి ఇంప్లాంట్ అయ్యింది అన్నప్పుడు దాన్ని మనము ఎండోమెట్రియోసిస్ అని చెప్పి అంటాం అనమాట. సో మోస్ట్ కామన్గా అయితే మనకి ఓవరీస్లో ఎక్కువగా చూస్తుంటాం. దాన్నే మనము ఓవరీస్లో వచ్చేసి ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అని చెప్పి అంటాం, లేదా చాక్లెట్ సిస్ట్ అని అంటాం. సో ఈ ఎండోమెట్రియోసిస్ ఉండడం వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ఏదైనా అఫెక్ట్ అవుతుందా ఏంటి అనేది చూస్తే ఎండోమెట్రియోసిస్ వల్ల ఖచ్చితంగా ఫర్టిలిటీ అనేది అఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఎండోమెట్రియోసిస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పెల్విక్లో ఆర్గన్స్లో కానీ, లేదా ఎక్కడైతే ఎండోమెట్రియోసిస్ ఇంప్లాంట్ అయ్యిందో అక్కడ వచ్చేసి ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దానివల్ల అతుకులు అనేటివి ఏర్పడతాయి అన్నమాట. అండ్ ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల నార్మల్గా ఉండాల్సిన రీప్రొడక్టివ్ అనాటమీ అంటే స్ట్రక్చర్స్ ఎక్కడెక్కడ ఉండాలో, ఎలా వాటి ప్రాపర్ ప్లేస్లో ఉండకుండా అనటామికల్ స్ట్రక్చర్ అనేది డిస్టార్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ట్యూబ్స్ అనేటివి బ్లాక్ అవుతాయి అన్నమాట. అండ్ ఓవరీస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఎగ్ క్వాలిటీని ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేటివి అఫెక్ట్ చేస్తాయి. సో దానివల్ల ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో మనకి ఎండోమెట్రియోసిస్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే బెటర్ అనేది చూసుకుంటే మనకి ఎండోమెట్రియోసిస్ సివియారిటీని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఎండోమెట్రియోసిస్ ఇన్ కేస్ మైల్డ్ కండిషన్స్లో ఉంది అంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉందనుకోండి, వాళ్ళు ఐయుఐ ద్వారా ట్రై చేయొచ్చు. అలా కాకుండా గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉంది, రిపీటెడ్గా ఎండోమెట్రియోసిస్ ఉంది అంటే వాళ్ళకి ఐయుఐ కూడా ట్రై చేయొచ్చు. బట్ ఐవీఎఫ్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతారు అంటే వాళ్ళకి పీరియడ్స్ అప్పుడు ఎక్కువ పెయిన్ రావడము, లేదా హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఎక్కువ పెయిన్ రావడము, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే బ్లీడింగ్ ఎక్కువగా ఉండడము. సో ఇలాంటి కంప్లైంట్స్తో చాలామంది ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఇంకా ఫర్దర్గా తెలుసుకోవాలి అనుకుంటే కన్సల్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ.